హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చికెన్ కర్రీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ముందుగా దానికోసం ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది మీ ఇష్టం అండి, కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. కావాలంటే మీరు ఆయిల్ తగ్గించుకోవచ్చు. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 3 ఆనియన్స్ కట్ చేసి అందులో వేసుకోండి. ఆనియన్స్ అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి. ఆనియన్స్ ఎక్కువ వేసుకోండి, కర్రీ బాగుంటుంది. ఆనియన్స్ అనేవి కొద్దిసేపు ఆయిల్లో వేయించిన తర్వాత ఆనియన్స్ అనేవి కొద్దిగా రెడ్డిష్ అవ్వాలండి, వీడియోలో చూపిస్తున్నట్టు. రెడ్డిష్గా అయిన తర్వాత ఒక పచ్చిమిర్చి, 1 లేదా 2 పచ్చిమిర్చి వేసుకోవచ్చు. ఒక పెద్ద టమాటాను కూడా కట్ చేసి అందులో వేయండి. తర్వాత కొంచెం ఉప్పును కూడా వేసి కొద్దిసేపు గరిటె తీసుకొని వేయించండి. వేయించిన తర్వాత మనము కడిగి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదండి, ఆ చికెన్ని కూడా వేసేసి కొద్దిగా పసుపు వేసి ఉప్పు పసుపు చికెన్కి కలిసేటట్టు కొద్దిసేపు గరిటెతోటి వేయించాలండి. చికెన్ లోపల ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యేంత వరకు కొద్దిసేపు వేయించిన తర్వాత మూత పెట్టి కొద్దిసేపు మగ్గనివ్వండి. ఒక 3-4 నిమిషాలు మూత పెట్టి మగ్గనిస్తే చికెన్ లోపల ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతాయండి. అప్పుడు చికెన్ కర్రీ అనేది బాగుంటుంది. చికెన్ అనేది ముందు మెత్తబడుతుందండి, కాబట్టి కర్రీ అనేది బాగుంటుంది. వీడియోలో చూస్తున్నారు కదా, ఉప్పు పసుపు చికెన్కి పట్టేటట్టు కొద్దిసేపు వేయించండి. వేయించిన తర్వాత మూత పెట్టి ఒక 4 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర కొంచెము పుదీనా వేసి కొద్దిసేపు వేయించిన తర్వాత మళ్ళీ కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా చికెన్ మసాలా వేసి అన్నీ చికెన్కి పట్టేటట్టు కొద్దిసేపు గరిటెతోటి వేయించండి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ధనియాల పొడి, చికెన్ మసాలా అండి, ఇవన్నీ వేసేసి కొద్దిసేపు వేయించండి. చికెన్ అనేది వేయించిన తర్వాత పులుసుకు తగ్గ వాటర్ పోసుకోవచ్చు. మీరు వాటర్ అనేది తక్కువ పోసుకుంటే పులుసు కొంచెమే ఉంటుందండి. కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే వాటర్ అనేది ఎక్కువ పోసుకోవచ్చు. నేనైతే వీడియోలో 1 గ్లాస్ వాటర్ వేసానండి. మీరు ఇంకా పులుసు ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ అనేది పెంచుకోవచ్చు. వేసిన తర్వాత మూత పెట్టి 10 నిమిషాలకు ఒకసారి మూతను తీస్తూ చూసుకుంటూ ఉండండి. 20 నిమిషాల్లో చికెన్ అనేది ఉడికిపోతుంది. చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి ఈ చికెన్ కర్రీ అనేది. ఇంట్లో ట్రై చేయండి మీరు కూడా.